హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే సప్త శనివారాల వ్రత పూజలో ఏమేం ప్రసాదాలు చేశానో ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు స్వామివారికి ప్రసాదాలు. ముందుగా మనం ఫస్ట్ రెసిపీ అయితే నువ్వుల చిమ్లీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు నల్ల నువ్వులు, ఒక ఇలాచీ యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్లం వేసుకోండి. నువ్వులు బెల్లం ఒకేసారి గ్రైండ్ చేయకండి, నువ్వులు నలగవన్నమాట. ఫస్ట్ నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాతే బెల్లం వేసుకోండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చేతితో వీడియోలో చూపిస్తున్నట్లుగా అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఉండలు చేసుకోవడమే అండి. నువ్వుల చిమ్లీ రెడీ అయిపోయింది. 2 నిమిషాలలో చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే. స్వామివారికి 7 అనే సంఖ్య ఇష్టం కాబట్టి 7 లడ్డూలు చేస్తున్నాను. నువ్వుల లడ్డూని చాలా సింపుల్గా చేసుకున్నాం కదండి. ఇలా చేసిన ప్రసాదాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక గిన్నెలోకి పిడికెడు బియ్యం, పిడికెడు పెసరపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకోండి గిన్నెని. బియ్యము అలాగే పెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాతే బెల్లము, ఒక యాలకు వేసుకోండి. అన్నం ఉడక ముందే మీరు వేసుకున్నారంటే బియ్యం అంతా గింజలుగా ఉంటుందండి. అన్నం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకుంటాం కదా, బెల్లం మెల్లిగా కరుగుతుందండి, ఏం పర్వాలేదు. బెల్లం అంతా మంచిగా కరిగే వరకు ఇలా గరిటెతో మ్యాష్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు అన్నం మెత్తగా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పులు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను అలా ఏం చేయట్లేదండి, సింపుల్గానే చేస్తున్నాను. ఇలా మధ్యలో కొంచెం ఒక స్పూను నెయ్యి వేస్తూ కలుపుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రసాదాన్ని స్వామివారికి ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత దద్దోజనం కోసం కుక్కర్లోకి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. నీట్గా కడిగేసేసుకొని 3 గ్లాసుల నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా అన్నం అంతా మెత్తగా ఉడుకుతుందండి. గరిటెతో స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. నేనైతే వేడివేడి అన్నంలోనే పెరుగు వేశాను, అలా వేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి మీరైతే. పెరుగు బాగా వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసేసుకొని తాలింపు పెట్టుకోండి. బెల్లం పాకం కోసం బెల్లాన్ని నానబెట్టుకోండి వాటర్లో వేసుకొని. వడపప్పు అందరికీ తెలిసింది కదండి, అందుకే చెప్పట్లేదు. ఇక పంచామృతం కోసం అయితే పచ్చి ఆవు పాలు ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే కొంచెం తేనె, కొద్దిగా ఆవు నెయ్యి, అలాగే కొంచెం పంచదార, అలాగే పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకుంటే పంచామృతం రెడీ అయిపోతుందండి. ఇందాక మనం బెల్లం వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళు వేసుకోండి ఒక గిన్నెలోకి. ఒక రోట్లోకి 1 యాలకు, 4 మిరియాలు వేసుకొని దంచుకుంటే ఇక్కడ బెల్లం పాకం కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ప్రసాదాలన్నీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, ఎక్కువ హడావిడి లేకుండా. చేసిన ప్రసాదాలన్నింటి మీద తులసి దళాలు వేసుకొని స్వామివారికి సమర్పించండి. థ్యాంక్ యూ.